హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సత్యనారాయణ స్వామి వ్రతానికి సంబంధించి పూజకు కావలసిన సామాను గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. టోటల్గా నేను ఈ బుక్ పైన లిస్ట్ అయితే రాస్తాను. మీరు తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీ బంధువులలో కానీ మీ స్నేహితులలో కానీ ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. అందుకోసమే ఈ వీడియో పూర్తిగా చూడండి. నేను ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతానికి కావలసిన ముఖ్యమైన పూజ సామాన్ గురించి అయితే చెప్తున్నాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూడవచ్చు, సత్యనారాయణ స్వామి వ్రతానికి సంబంధించినవి అన్నమాట. ఇవన్నీ కూడా కావలసిన పూజ సామాగ్రి. ఇవి చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అవసరమైతే మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకొని ప్రయత్నం అయితే చేయండి అనమాట. మీకు డెఫినెట్గా అయితే ఎప్పుడో ఒకసారి అయితే యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పసుపు అదేవిధంగా పసుపు కుంకుమ ఇవి తప్పకుండా ఉండాలన్నమాట. పసుపు కుంకుమ లేనిదే అసలు ఏ వ్రతం కాదు, ఏ పూజ కాదనమాట. పసుపు కుంకుమ అయితే ఖచ్చితంగా అయితే తీసుకోండి. అదేవిధంగా రెండవది అక్షింతలు అన్నమాట. అక్షింతలు ఎందుకంటే మనం దేవునికి వేయడానికి కావాలన్నమాట. ఈ అక్షింతలు కూడా తప్పనిసరి. అదేవిధంగా మూడవది పూలు పళ్ళు. అంటే పళ్ళు కూడా మీరు రకరకాల పండ్లు అయితే తీసుకోండి, 5 రకాల పండ్లు అయితే తీసుకోండి. అదేవిధంగా మీకు వీలైతే పువ్వులు కూడా 5-6 రకాల పువ్వులు అయితే తీసుకోండి అన్నమాట. అదేవిధంగా నాలుగవది ఫోటో అన్నమాట. అయితే ఫోటో అంటే ఇది విఘ్నేశ్వరుని ఫోటో, అంటే వినాయకుని ఫోటో. ఇక్కడ మీకు ముఖ్యమైన గమనిక, వినాయకుడి ఫోటో. ఈ వినాయకుడి ఫోటో ఎందుకంటే మనము పూజ ప్రారంభంలో వినాయకుడికి పూజ చేస్తారనమాట. ఈ సత్యనారాయణ స్వామి వ్రతంలో మొదటగా చేసే పూజ వినాయకునికి పూజ చేస్తారనమాట. ఖచ్చితంగా వినాయకుని ఫోటో అయితే కావాలి. అదేవిధంగా ఐదవది సత్యనారాయణ స్వామి ఫోటో. స్వామి ఫోటో ఒకవేళ వీలైతే విగ్రహం మీ ఇష్టం అన్నమాట. విగ్రహం అయినా తీసుకోవచ్చు, లేకుంటే ఫోటో అన్నమాట. మీ బడ్జెట్ని బట్టి ఏదో తీసుకోండి, అది మీ ఇష్టం అన్నమాట. అదేవిధంగా ఆరవది దీపారాధనకు సంబంధించి సామాన్ అన్నమాట. దీపారాధనకు సంబంధించి సామాగ్రి అవి ఏంటి అంటే ఫస్ట్ వత్తులు, నూనె, వత్తుల పెట్టె. ఇవి ఖచ్చితంగా ఉండాలన్నమాట. వత్తుల పెట్టె ఇక్కడ రాస్తున్నా. దీపారాధనకు సంబంధించి అంటే మనము దీపాలు పెడతాము, దీపాలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా వత్తులు, నూనె, వత్తుల పెట్టె అయితే ఖచ్చితంగా అయితే కావాలన్నమాట. ఏడవది పంచామృతం. అంటే మనకి ఏమేమి వస్తాయి? పంచామృతం అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో కలిపినవి.
పాలు పెరుగు చక్కెరతో కలిపినవి వాటన్నిటిని పంచామృతం అంటారు. మీరు ఇక్కడ చూడవచ్చు, పంచ అంటే 5, 1 2 3 4 5 అంటే 5 అమృతాలు కలిపినవి పంచామృతం అని అంటారనమాట. 8వది పాత్రలు. పాత్రలు అంటే ఏవేవి కావాలి? కలశం, గిన్నెలు, ప్లేట్లు, టీ గ్లాసులు, ఇంకేమైనా అవసరం ఉంటే ఇతర పాత్రలు అయితే తీసుకోండి. పాత్రలు అంటే కలశం, గిన్నెలు, ప్లేట్లు, టీ గ్లాసులు, ఇతర పాత్రలు ఇంకేమైనా సంబంధించేది తీసుకోండి. ఇంకా 9వది పవిత్ర జలం. పవిత్ర జలం అంటే ఏంది? గంగాజలం, నీరు. గంగాజలం లేదా సాధారణ నీరు. 10వది ఖచ్చితంగా అవసరం. అన్నీ కూడా అవసరము. అగరబత్తీలు, ధూపం పూజలో ఉపయోగించేందుకు ఖచ్చితంగా ఉండాలి ఇవి. అదేవిధంగా కర్పూరం. అవసరమైతే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, అవసరమైతే పెన్ను పేపర్ తీసుకొని మొత్తం రాసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు ఖచ్చితంగా షేర్ చేయండి. ఖచ్చితంగా అందరికీ అవసరం అన్నమాట. కర్పూరం ఆరతికి అయితే వాడతాము. అదేవిధంగా 12 పంచపాత్ర, అదేవిధంగా ఉత్తరిని. తీర్థం నీళ్ళు చల్లడానికి మనకు పంచపాత్ర, ఉత్తరిని అయితే అవసరము. అదేవిధంగా 13 పళ్ళెం, తమలపాకులు, అదేవిధంగా వక్కలు. ఇవన్నీ కూడా ఆరతికి అన్నమాట. 14 నూతన వస్త్రాలు అంటే కొత్త బట్టలు. దేవునికి, అదేవిధంగా పంతులకు, పూజారికి ఇస్తారు కదా, అప్పుడు ఖచ్చితంగా ఈ నూతన వస్త్రాలు అంటే కొత్త బట్టలు దేవుడికి, అదేవిధంగా పూజారికి కావాలన్నమాట. 15 పురోహితుడిని పూజారి అని అంటారు అన్నమాట. మీరు ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే మనకు ఈ సత్యనారాయణ వ్రతం చేయడానికి ఖచ్చితంగా పూజారి అవసరం కదా, అందుకోసం ఇక్కడ నేను పురోహితుడు అంటే పూజారి అనమాట, వ్రతం చేయించడానికి. 16 పొంగలి. ఈ పొంగలి అనేది స్వామివారికి సమర్పించడానికి అయితే వాడతామన్నమాట పొంగలి. అదేవిధంగా పుస్తకాలు అంటే సత్యనారాయణ స్వామికి సంబంధించి కథ, అదేవిధంగా ఇతర పుస్తకాలు లేకుంటే మీ ఇంట్లో పిల్లలు కనుక ఉంటే పిల్లలకు సంబంధించి పుస్తకాలు కూడా మనము అక్కడ పెట్టవచ్చు అన్నమాట. 18 అన్నం, అదేవిధంగా బెల్లం, ఇతర నైవేద్యాలు అయితే కావాలి. ఇవన్నీ కూడా నైవేద్యం కింద పెట్టడానికి అన్నమాట. 19 దీపపు స్తంభాలు అనేవి దీపాలు వెలిగించడానికి. అదేవిధంగా 20వది పసుపు కుంకుమ. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అది కాకుండా ఇది సపరేట్ అన్నమాట. పసుపు కుంకుమ అక్షింతాలతోటి కలుపుకొని, అక్షింతాలతో కూడుకొని మనం అక్షింతాలు ఇస్తాం కదా, అందులో పసుపు కుంకుమ అక్షింతాలు అనేవి సపరేటు. ఇంతకుముందు చెప్పుకున్న ఇవి పసుపు కుంకుమ అవి సపరేట్ పెట్టుకోవాలన్నమాట. 21 తాంబూలం. అదేవిధంగా మిగతా అవసరమైన మనకు ఇల్లు మనం రెడీ చేసుకోవాలి కదా, అందుకోసము మనకు తోరణాలు,
ఏవైతే ఉంటాయో అవి ఇంటి అలంకరణ చేసుకోవడానికి ఇవన్నమాట సత్యనారాయణ స్వామి వ్రతానికి సంబంధించి నేను ఇప్పుడు చెప్పబోయే ఇవన్నీ కూడా మీకు డిఫరెంట్గా ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.